Hi, welcome back to Engineering Drawing. I'm your Dr. Vasu. ఈ వీడియో మొదలుకొని మనం రాబోయే కొన్ని ప్రాబ్లమ్స్ చాలా వీడియోల్లో ఈ లైన్ ఇంక్లైన్ టు బోత్ ద ప్లేన్స్ ఉంటే ప్రాబ్లమ్స్ ని తీసుకుని వరుసగా సాల్వ్ చేయబోతున్నాను. అవి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క వీడియో కింద ఉంటుంది, కంటిన్యూస్ గా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో ఈ ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, లెట్ us see the problem. ఇప్పుడు ఒక లైన్ AB 75 mm లాంగ్ ఉందన్నారు. 30-40 degrees HP VP తో వరుసగా చేస్తున్నాయి. అంటే 30 విత్ HP, 40 విత్ VP. ఒక ఎండ్ ఏ ఎక్కడ ఉందో ఇచ్చారు. ఓకే, పొజిషన్ తెలుసు, డ్రా చేద్దాం. ఒక లైన్, రిఫరెన్స్ లైన్ తీసుకున్నాం. ఒక లైన్ పర్పెండిక్యులర్ గా డ్రా చేస్తాం, అంటే ఒక ప్రొజెక్టర్ ని డ్రా చేస్తాం. ఏ డాష్ అనే ఇది ఎండ్, ఒక ఎండ్ ఈ లైన్ మీద, ఈ ప్రొజెక్టర్ మీద ఉంటాయి అనుకుందాం. సో ఇప్పుడు 12 mm అబౌవ్ HP అంటే ఒక పాయింట్ 12 mm పైన మార్క్ చేస్తే అది ఏ డాష్ అవుతుంది ఫ్రంట్ వ్యూలో. అలాగే 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP, 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ VP టాప్ వ్యూలో కనిపిస్తుంది, దాన్ని ఏ అన్నాం. సో ఏ డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద వచ్చాయి. ఇప్పుడు 75 mm ట్రూ లెంగ్త్ తీసుకుని 30 degrees HP తో, అంటే లైన్ VPకి ప్యారలల్ గా ఉందని అజ్యూమ్ చేసుకున్నాం. VPకి ప్యారలల్ గా ఉన్నప్పుడు ఫ్రంట్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, ట్రూ ఇంక్లినేషన్ కనిపిస్తుంది. అంటే 30 degrees లో ఒక లైన్ డ్రా చేద్దాం. ఇది ఒక లైన్ 30 degrees లో మనం డ్రా చేసాం. ఇది ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ ఇనిషియల్ పొజిషన్ అని పిలుద్దాం. ఇది B1 డాష్ అందాం. ఓకే, ఏ డాష్ B1 డాష్ అనేది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు ఇది లైన్ VPకి ప్యారలల్ గా ఉంది కాబట్టి దీని యాంగిల్ హెచ్పితో థీటా యాంగిల్ లేదా 30 degrees యాంగిల్ చేస్తున్నప్పుడు ఈ పాయింట్ B అనేది ఒక హైట్ లో ఉంటుంది, ఫిక్స్డ్ హైట్ లో. దీన్ని లోకస్ ఆఫ్ B అని పిలుద్దాం. లోకస్ ఆఫ్ B ఫ్రంట్ వ్యూలో. అలాగే దీని టాప్ వ్యూ కనుక తీసుకుంటే రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా ఉంటుంది, అంటే VPకి ప్యారలల్ గా ఉంది కాబట్టి టాప్ వ్యూలో ప్యారలల్ గా ఉంటుంది. ఇది B1 అన్నాం. B1 డాష్ ఒకే ప్రొజెక్టర్ మీద. సో ఇక్కడ మనకు వచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటి? B1 అనేది ఈ లైన్ యొక్క టాప్ వ్యూ అవుతుంది. ఈ లైన్ లోకస్ అవుతుంది, పాయింట్ B యొక్క లోకస్ అవుతుంది. ఇప్పుడు సెకండ్ పొజిషన్ తీసుకుందాం. సెకండ్ ఇనిషియల్ పొజిషన్ అంటే లైన్ HPకి ప్యారలల్ గా ఉంది అనుకుందాం. HPకి ప్యారలల్ గా ఉండి VPతో 40 degrees యాంగిల్ చేస్తుంది, అంటే లైన్ ఇలా ఉందన్నమాట. ఇక్కడ మనకి HPకి ప్యారలల్ గా ఉంది కాబట్టి టాప్ వ్యూలో ట్రూ లెంగ్త్ కనిపిస్తుంది, అంటే 75 mm కనిపిస్తుంది. అది యాంగిల్ 40 degrees యాంగిల్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ట్రూ లెంగ్త్ ఈ సెకండ్ పొజిషన్ మనం AB2 అని పిలుద్దాం. AB2 అన్నది ట్రూ లెంగ్త్ 75 మార్క్ చేసాం. ఇది ట్రూ ఇంక్లినేషన్ తో మార్క్ చేసాం. ఓకే, ట్రూ ఇంక్లినేషన్. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ వ్యూ డ్రా చేద్దాం. ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది? ప్యారలల్ టు HP ఉంటుంది. ఎందుకంటే ఫ్రంట్ వ్యూలో ఇది లైన్ ప్యారలల్ గా HPకి ఉంది కాబట్టి అది ఫ్రంట్ వ్యూలో కనిపిస్తుంది. B2 నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేస్తే మనకి B2 డాష్ వస్తుంది. సో ఈ B2 డాష్, ఏ డాష్ B2 డాష్ అనేది లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ అవుతాయి. ఇది HPకి ప్యారలల్ గా కనిపిస్తుంది, రిఫరెన్స్ లైన్ కి. సో ఇక్కడ మన అబ్జర్వేషన్స్ ఏంటి? ఈ పాయింట్ B అనేది ఈ రిఫరెన్స్ లైన్, ఈ లోకస్ మీద ఉంటుంది. రిఫరెన్స్ లైన్ కి ప్యారలల్ గా డ్రా చేసిన ఈ లైన్ మీద B యొక్క టాప్ వ్యూ ఉంటుంది. ఈ లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ ఈ లోకస్ మీద ఉంటుంది, ఫ్రంట్ వ్యూలో. సో ఇంకొక అబ్జర్వేషన్, ఏ డాష్ B2 డాష్ అనేది లైన్ యొక్క ఫ్రంట్ వ్యూ లెంగ్త్ అవుతుంది. B1 అనేది టాప్ వ్యూ లెంగ్త్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఏ డాష్ సెంటర్ గా, ఏ డాష్ B2 డాష్ రేడియస్ గా బిని పైకి రొటేట్ చేద్దాం. అంటే ఇది HPకి ప్యారలల్ గా ఉన్న దాన్ని మనం ఏం చేస్తున్నాం? పైకి మూవ్ చేస్తున్నాం. ఇలా మూవ్ చేస్తున్నప్పుడు HPతో కూడా యాంగిల్ చేస్తుంది. ఎంతవరకు? ఈ లోకస్ రీచ్ అయ్యేంత వరకు దీన్ని ఇలా రొటేట్ చేయొచ్చు. దీన్ని ఇలా మనం కనుక రొటేట్ చేస్తే పైకి
ఈ లోకస్ ని రీచ్ అయ్యేంత వరకు రొటేట్. ఎందుకంటే ఈ లోకస్ ని ఎప్పుడైతే రీచ్ అవుతుందో ఆ లైన్ 30 degrees యాంగిల్ హెచ్పితో చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేసాం, ఈ పాయింట్ ని బి డాష్ అంటే ఫైనల్ ప్రొజెక్షన్ ఆఫ్ ఎండ్ బి కాబట్టి బి డాష్ అని మార్చేసాం. ఇది ఏ డాష్ బి డాష్ ఏమో ఫైనల్ ఫ్రంట్ వ్యూ అవుతాయి. ఓకే, ఇప్పుడు దీన్ని ఫ్రంట్ వ్యూ అని పిలవచ్చు. ఈ యాంగిల్, ఈ లైన్ చేసే యాంగిల్ ని ఆల్ఫా అని పిలుస్తాం. ఆల్ఫా ఎందుకనంటే అప్పరెంట్ యాంగిల్ కాబట్టి. ఇది కనిపిస్తుంది, ఈ లైన్ ఏబి ఇంత ఆల్ఫా అనే యాంగిల్ చేస్తున్నట్లు కనిపిస్తుంది, కానీ యాక్చువల్ ఇంక్లినేషన్ ఎంత 30 degrees మాత్రమే. ఎలా చెప్పగలం 30 degrees అని? ఈ పాయింట్ బి అనేది ఈ లోకస్ ని టచ్ అవుతూ ఉన్నంత వరకు ఆ లైన్ యొక్క యాంగిల్ 30 degrees ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు దీని నుంచి బి నుంచి బి డాష్ నుంచి బి డాష్ బి ఒకే ప్రొజెక్టర్ మీద ఉంటాయి, టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ. కాబట్టి బి డాష్ నుంచి ఒక ప్రొజెక్టర్ డ్రా చేద్దాం. ప్రొజెక్టర్ డ్రా చేస్తే ఈ ప్రొజెక్టర్ మీద ఉండాలి, ప్లస్ టాప్ వ్యూ ఈ పాయింట్ మీదే మూవ్ అవ్వాలి. లోకస్ ఆఫ్ బి ఇక్కడే మూవ్ అవ్వాలి. ఎందుకనంటే ఇప్పుడు ఈ పాయింట్ బిని ఇలా పైకి మూవ్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందనంటే ఈ పాయింట్ బి ఇక్కడ ఉన్నది కాస్త బి2 ఇలా స్లోగా మూవ్ అయ్యి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే మనం ఇలా మూవ్ చేస్తున్నాం, ఇలా మూవ్ చేస్తున్నప్పుడు ఇదేమో ఫ్రంట్ వ్యూలో ఆర్క్ లాగా కనిపిస్తుంది. అంటే ఈ పాయింట్ ఇక్కడికి వచ్చింది అనుకుందాం. టాప్ వ్యూలో ఏమవుతుంది, ఇక్కడ ఉన్న పాయింట్ యువతలకు వస్తుంది. ఈ పాయింట్ ఇంకొంచెం యువతలకు వచ్చినప్పుడు సపోజ్ దీని టాప్ వ్యూ ఇక్కడ ఉంటుంది. అంటే ఏమేం జరిగింది, పాయింట్ బి ఒక స్లోగా ఇలా మూవ్ అవుతూ వస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది ఫ్రంట్ వ్యూలో ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ గా కనిపిస్తుంది. సో ఫైనల్ గా ఇక్కడ వచ్చే పాయింట్ ని మనం బి అని పిలుస్తాం, ఫైనల్ టాప్ వ్యూ కాబట్టి. ఇప్పుడు ఏబి జాయిన్ చేస్తే అదే ఈ లైన్ యొక్క ఫైనల్ టాప్ వ్యూ అవుతుంది. ఈ లైన్ ఫైనల్ టాప్ వ్యూ చేసే యాంగిల్ ని బీటా అని పిలుస్తాం, దాన్ని అప్పరెంట్ యాంగిల్ అంటాం టాప్ వ్యూలో. ఓకే, సో ఇది ఆల్ఫా బీటా అనేవి అప్పరెంట్ యాంగిల్స్ అవుతాయి. టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ అన్ని ప్రొజెక్షన్స్ మనం డ్రా చేస్తాం. సో ఇది ఈ విధంగా మనం కావాల్సిన ప్రొజెక్షన్స్ ని డ్రా చేస్తాం. ఓకే, సో ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.